నేను జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. ఈ రాష్ట్రంలో మరి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కుటుంబ పాలన పట్ల, అవినీతి పాలన పట్ల, అహంకారపూరితమైనటువంటి పాలన పట్ల, కుటుంబ పాలన పట్ల ప్రజలు మరి గత ఎన్నికల్లో దింపడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే, దొందే. ఒక నాణానికి బొమ్మ పరుచు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ, ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలు, ఈ మూడు పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలు, ఈ మూడు పార్టీలు కూడా గతంలో అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలు. మొన్న రాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా ఈ పార్టీలు కలిసి పనిచేశారు. కాబట్టి మన దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ, బిఆర్ఎస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ కానీ, ఈ మూడు పార్టీలు ఒకటనే విషయము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనమందరం కూడా మరి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ఆ విషయంలో ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. కాబట్టి మనము వచ్చేటువంటి ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా కష్టపడి ఐక్యమత్యంతో పనిచేయాలి. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కింది వరకు, గ్రామ స్థాయి వరకు మరి ఓటర్లకు చేరవేసేటువంటి ప్రయత్నం మనం అందరం చేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర పార్టీ నిర్ణయాలు కావచ్చు, జాతీయ పార్టీ నిర్ణయాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలు కావచ్చు, అన్నిటిని కూడా మనము ప్రజల మధ్య తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా నాయకులు చూపించే పరిస్థితి. అది కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ కానీ. బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే అది పూర్తిగా మరి దుర్వినియోగం అవుతుంది. టిఆర్ఎస్ పార్టీ అవసరం ఈరోజు తెలంగాణకు లేదు. టిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. 10 సంవత్సరాలు భరించాం ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబంతో దోపిడీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం భరించింది. మళ్ళీ ఆ యొక్క పార్టీ అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇది కూడా కుటుంబ పార్టీ. ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తారు. వచ్చి 100 సంవత్సరాలు 15వ తేదీ అవుతుంది. 6 గ్యారంటీల విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని నిలదీయాల్సిన అవసరం. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ గ్యారంటీల విషయంలో ప్రకటనలకి పరిమితం అవుతున్నారు, ప్రచారానికి పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో మరి ప్రజల దృష్టిలో, ప్రజల సంక్షేమ విషయంలో ఏమాత్రం అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాగా ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన సోషల్ మీడియా శక్తి ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ కోరుతాను. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా మిగతా వాళ్ళలాగా కాదు. మిగతా వాళ్ళలాగా మరి ఫేక్ ఐడియాస్ పెట్టి మరి ఈరోజు చేసేటువంటి వ్యక్తులు కాదు.
ధైర్యంగా సమర్థవంతంగా కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ రోజు వరకు చూసినట్టు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి సోషల్ మీడియా ఉంది. అందుకే వచ్చేటువంటి ధర్మ యుద్ధానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.